హరహర మహాదేవ్. ఇప్పుడు ఈ 12 జ్యోతిర్లింగాల మహిమను తెలుసుకుందాం. మొదటిది సోమనాథ జ్యోతిర్లింగం, గుజరాత్లో ఉంది. ఇది చంద్రుడికి శివుని అనుగ్రహం చేసిన పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం, మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది. శివపార్వతుల దివ్య కృపగా చిహ్నంగా భావిస్తారు. మూడవది మహాకాళేశ్వర్, ఉజ్జయినిలో ఉంది. కాలాన్ని నియంత్రించే మహాదేవుని రూపంగా భక్తులు ఆరాధిస్తారు. నాలుగవది ఓంకారేశ్వర్, నర్మదా నది మధ్యలో ఉన్న పవిత్ర దీపంలో వెలసింది. ఐదవది కేదార్నాథ్, హిమాలయ పర్వతాల్లో కొలువై ఉన్న అత్యంత పవిత్ర శైవ క్షేత్రం. ఆరవది భీమశంకర్, సహ్యద్రి అడవుల మధ్య ఉన్న శక్తివంతమైన జ్యోతిర్లింగం. ఏడవది కాశీ విశ్వనాథ్, వారణాసిలో ఉంది. ఇక్కడ శివదర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. ఎనిమిదవది త్రయంబకేశ్వర్, నాసిక్ సమీపంలోని త్రింబక్లో ఉంది. గోదావరి నది పుట్టిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. తొమ్మిదవది వైద్యనాథ్, భక్తుల రోగాలను తొలగించే వైద్య దేవునిగా శివుడు ఇక్కడ పూజలందుకుంటారు. పదవది నాగేశ్వర్, సర్పాల అధిపతిగా శివుని మహిమను చాటుతుంది. 11వది రామేశ్వరం, శ్రీరాముడు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగంగా ప్రత్యేక స్థానం పొందింది. 12వది క్రోణేశ్వర్, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల సమీపంలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో చివరిది. ముక్తిధామ్ ఆలయంలో ఈ 12 జ్యోతిర్లింగాల దర్శనం ఒకే చోట లభించడం శివభక్తులకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. అంతేకాదు, ఆలయ గోడలపై భగవద్గీత 18 అధ్యాయాలు చెక్కబడి ఉండటం మరో విశేషం. హరహర మహాదేవ్. ఓం నమ శివాయ. ఈరోజు మనం మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం ముక్తిధామ్ ఆలయం గురించి తెలుసుకుంటున్నాం. నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. తెల్లటి మక్రానా మార్బుల్ రాతితో నిర్మించిన ఈ ఆలయం తన అందం, ఆధ్యాత్మికతతో భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు ఒకే చోట దర్శనం ఇవ్వడం. భక్తులు ఒకే ప్రదేశంలో అన్ని జ్యోతిర్లింగాల దర్శన ఫలితాన్ని పొందుతారని విశ్వసిస్తారు. ఈ ఆలయాన్ని అడుగుపెట్టగానే భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం అనుభూతి అవుతుంది. ఇక్కడ శివునితో పాటు శ్రీకృష్ణుడు, రాముడు, సీతాదేవి, లక్ష్మీదేవి, గణపతి, దుర్గాదేవి వంటి అనేక దేవతల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఇది 1971 ప్రముఖ శాస్త్రవేత్త డిహాన్ చౌన్ బర్టో